స్లిప్ మార్చడానికి ఇవ్వండి. మీ ఏళ్ళ ముందర ఏళ్ళ మీద గుర్తేసి పంపిస్తామంటున్నారు సార్. ఓటు వేయకుండానే టీడీపీ వాళ్ళు మాత్రమే లోపలికి రండి, ఓటు వేయను. ఎవరు చెప్తున్నారు ఇది? పోలీసులే. ఎవరు కూడా మేము ఓటర్ స్లిప్ తీసుకొని ఫస్ట్ 2-3 సార్లు వెళ్ళాము. పోలింగ్ బూత్ కు 500 మీటర్ల సరౌండింగ్ లో నుంచి ప్రతి ఒక్కరిని దూరం పంపించేస్తున్నారు. కొంతమందిని భయభ్రాంతులు గురి చేసి ఇట్లా స్లిప్లు కూడా తీసేసుకున్నారు. మేమంటే మేము లొంగిపోయే వాళ్ళం కాదు. బెదిరించిన మా స్లిప్ మేము పోయి ఓటు వేసుకుంటాం కదా, అట్లా కొంతమంది బెదిరించి వాళ్ళు తీసేసుకుని వాళ్ళు వేసుకున్నారు. ఫైనల్ గా నేను వెళ్తే పోలింగ్ అయిపోయింది, అన్ని ఓట్లు అయిపోయినాయని చెప్పారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటుకు వాళ్ళు వినియోగించుకోవాలా, అంతేగాని మీ స్లిప్పులు మాకు ఇచ్చాయి మేము వేసుకుంటాము ఏమంటే గుడ్డి వాళ్ళ మా ఓటు మేము వేసుకోవాలి కదా. నాకు ఎక్కడ తిరాంగి ఒకవేళ కడిగేసినా కూడా కనిపిస్తుంది కదా, ఎక్కడ కానీ లేదు. ఓటు అయితే అయిపోయింది అంటున్నారు. నా ఓటు ఎవరు వేసినారు? నీ ఓటు ఆల్రెడీ వేసావుగా, పక్కెళ్ళు. ఇంకుందా? లేదు. ఫేస్ మ్యాచ్ అయిందా? అయింది. అంటే నా ఓటు క్లియర్ గా రిగ్గైనట్టే కదా. హలో, ఇక్కడ బూత్ రిగ్గైంది, అందరు ఇంటికెళ్ళండి. ఎవరు వెళ్ళొద్దు. ఏంటి ఎలవేశాలు? ఎలక్షన్ రూల్ ప్రకారం నీ ఓటు మిస్ అయితే టెండర్ బ్యాలెట్ మీద సంతకం చేసి పక్క తప్పుకోవాలి. తప్పుకో. నా ఓటు మిస్ అవ్వలేదు, క్లియర్ గా రిగ్ అయింది. బూత్ ఎలా కంటిన్యూ చేస్తారు? టెండర్ బ్యాలెట్ సంతకం పెట్టి పక్క తప్పుకో. టెండర్ బ్యాలెట్ మీద సైన్ పెట్టడం ఏంటి? క్లియర్ గా నా ఓటు రిగ్ అయితే